నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుభప్రదంగా సమ్మోహనంగా సాక్షాత్కారం ఇస్తాడు. ఆశ్రయించిన భక్తులకు ఆయన ఓ సులభ ప్రసన్నుడు. చిద్విలాసంతో దర్శనమిచ్చి సకల కష్టాలను లిప్తపాటులో మాయం చేస్తాడు. కానీ ఆ స్వామి ధర్మరక్షణలోనూ అంతే కాఠిన్యం ప్రదర్శిస్తాడు. ముల్లోకాలను గడగడలాడించిన తారకాసురుడని రాక్షసుడితో భీకర యుద్ధం చేసి ఆ లోకకంటకుడిని సంహరించాడు. ఆ అపురూప ఘట్టాన్ని ఎంతో ఉత్కంఠతో త్రిమూర్తులు, దేవేంద్రుడు వీక్షించారని పురాణగాథ స్పష్టం చేస్తుంది. కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం సాగించిన ప్రదేశమే తిరుపరకుండ్రమని ప్రతీతి. తారకాసురుడిని సంహరించిన అనంతరం అక్కడ దేవతలు విజయకేతనం ఎగురవేసినందుకు ఆనవాలుగా తిరుపరకుండ్రంలో స్వయంభూగా ఆ దండపాణి సుబ్రహ్మణ్యుడిగా కొలువుతీరాడు. అదే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుపరకుండ్రం. ఆ దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో చూసి ధరిద్దాం రండి. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురుభవ సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురుభవ సుబ్రహ్మణ్య. షణ్ముఖుడు, ఆర్ముఖం, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఏ పేరుతో పిలిచినా క్షణాలలో భక్తుని అనుగ్రహించే తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. తమిళనాట మురుగన్ అని పిలుచుకునే ఆ స్వామి ప్రతి ఇంట అగ్రపూజను అందుకుంటూ ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యుని దేవాలయం సౌందర్యాన్ని నిర్వచించే కొద్దీ కళ్ళారా చూడాలనే తపన మరింత పెరుగుతూ ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, అక్కడికే వెళ్ళి ఆ ఆలయ సౌందర్యాన్ని వీక్షిద్దామనండి. తిరుపురకుండ్రం సుబ్రహ్మణ్య క్షేత్రం ధార్మిక ఆధ్యాత్మికతకు నెలవుగా విరాజిల్లుతున్నది. తమిళనాడులోని 6 షణ్ముఖ క్షేత్రాల్లో ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని వారసత్వంగా భావితరాలకందించే అద్భుత కళావాహినిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. శిల్పకళలు, నిర్మాణ నైపుణ్యానికి ఈ క్షేత్రం కలికితురాయిగా భాసిల్లుతున్నది. తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 6 లేదా 7వ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఎత్తైన 5 ప్రాకారాలతోనూ ఆకాశాన్ని అంటుకునేంత పొడవుగా స్తంభాలు, మండపాలు, విశాలమైన దేవతామూర్తుల ఉపాలయాలతో ఈ క్షేత్రం శోభిల్లుతున్నది. ప్రశాంత వాతావరణంలో ఏనుగు నిలుచొని ఉన్నట్టు కనిపించే కొండ ప్రాంతంలో అద్భుత సుందర దృశ్యాలు ఈ దేవాలయం సొంతం అని చెప్పాలి. ఎత్తైన పర్వతాల నడుమ గుహప్రదేశంగా కనిపించే ప్రకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 13 శతాబ్దాల నేపథ్యం కలిగిన ఈ ఆధ్యాత్మిక దివ్యధామంలో ప్రతి అణువు పవిత్రతకు నిదర్శనంగా ఉంటుంది. స్వామివారి నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇక్కడ శ్రావ్యంగా వినిపించే భక్తి కీర్తనలు ఆలయ ప్రవేశానికి ముందే మనల్ని తన్మయ భావనలో ముంచెత్తుతాయి. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందుగా భక్తులు అతిపెద్ద వ్యాసమున్న
శరవణ పుష్కరిణిలో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తుంది. దేశంలోని అన్ని పవిత్ర నదీ జలాలు ఈ పుష్కరిణిలో మిశ్రమంగా ఉంటాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ప్రధానాలయంలోకి ప్రవేశించే ముందుగా భక్తులు ఇక్కడ గంగా పూజ నిర్వహిస్తారు. ఆ పక్కనే ఓ అశ్వత్థ వృక్షం ఉంటుంది. సందర్శకులు ఆ రావి చెట్టుకు ప్రణమిల్లి ప్రదక్షిణలు చేయడం కనిపిస్తుంది. పుష్కరిణిలో దేవతామూర్తులకు మోకరిల్లి సందర్శకులు అక్కడి నుంచి 1వ ప్రాకారం వైపు వడివడిగా నడుస్తారు. అక్కడ 7 అంతస్తుల రాజగోపురం సందర్శకులను రారమ్మంటూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ గోపురానికి ఇరువైపులా ప్రాకారం ఆనుకొని ఉన్న వాణిజ్య సముదాయము కూడా భక్తికి అనుసంధానమైనదిగా ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకతగా భావించవచ్చు. అక్కడ అనేక భక్తి ఆధ్యాత్మికతకు సంబంధించిన వస్తువులు, పూజా సామాగ్రిలు విక్రయిస్తూ ఉంటారు. వివిధ దేవతామూర్తుల చిత్రపటాలు, నూలు కంకణాలు, వివిధ భాషల్లో స్థల పురాణం, ధ్యాన సంబంధ అంశాలను జోడించే వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. తిరుప్పరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మొదటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అనేక భాషల్లో ఆధ్యాత్మిక భక్తి గ్రంథాలు దర్శనమిస్తాయి. తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో శాక్తేయ, విష్ణు, శైవ గ్రంథాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా భక్తి ఆధ్యాత్మికతకు సంబంధించిన వస్తువులు, పూజా సామాగ్రి విక్రయిస్తారు. వివిధ దేవతామూర్తుల చిత్రపటాలు, నూలు కంకణాలు, లోహంతో తయారు చేసిన దేవతా విగ్రహాలు, దీపపు సెమ్మెలు, వివిధ భాషల్లో స్థల పురాణం, ధ్యాన సంబంధ అంశాలు జోడించే వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ దుకాణాల సందర్శన తరువాత నేరుగా 2వ ప్రాకారంలోకి ప్రవేశించగానే అక్కడ సర్వ పాపాలను హరించే స్వర్ణ తేజోమయమైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏ హైందవ ఆలయమైనా దేవతామూర్తుల కంటే ముందుగా భక్తులకు అత్యంత పారవశ్యాన్ని కలిగించటం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని ప్రదక్షిణ చేసినప్పటికీ ఇతోధికంగా భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభానికి కొన్ని ప్రదక్షిణలు విడిగా చేయడం ఆనవాయితీగా వస్తోంది. బలిపీఠం నుంచి కొద్ది దూరంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తుల మండపం ఎంతో తేజోమయంగా గోచరిస్తుంది. ఒక చేత్తో దండాయుధపాణి, మరో హస్తంలో అభయ వరద ముద్రలో అమ్మవారితో సహా స్వామి ఆశీర్వదిస్తూ దర్శనమిస్తాడు. ప్రాకారంలో అనేక దేవీదేవతల శిల్పాలు ఎంతో రమ్యంగా ఒకే వేదిక నుంచి సర్వజీవరాశులకు దీవెనలు పంచినట్టుగా కనిపిస్తాయి. ఈ ఆలయానికి సమీపంలోనే అలనాటి శిల్పకళకి జీవం పోస్తూ భారీ నంది విగ్రహం, మరికొద్ది దూరంలోనే వినాయకుడి వాహనం మూషికం, కుమారస్వామి వాహనం నెమలి ప్రతిమలు కనిపిస్తాయి. సోదరులు ఎప్పుడూ కలిసి ఉండాలి అనే నీతి బోధించేందుకుగాను ఈ వాహనాలను గణపతి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని పెద్దలు చెబుతారు. ఈ 2 ప్రతిమలకు కొద్ది దూరంలోనే ఈశ్వరుడి అంశ అయిన శ్రీ వీరభద్రస్వామి ఠీవీగా కొలువు తీరి ఉంటాడు. వీరభద్రుడికి కొంచెం ఎదురుగా గణనాయకుడు వినాయకుడి విగ్రహం, ఆ విగ్రహానికి పక్కనే నవగ్రహాల మండపం భక్తుల ప్రదక్షిణతో నవగ్రహ మండపం ప్రబల కాంతిలో వెలిగిపోతూ ఉంటుంది. నవగ్రహ మండపంలో చాలా సందడి కనిపిస్తుంది. నవగ్రహ దోషాలు కలిగిన వారు ఇక్కడ గ్రహదోష విమోచన కోసం రకరకాల తైలాలతో దీపాలు, ధ్యానాలతో అర్చిస్తుంటారు. వారం మొత్తం రోజుల్లో ఈ మండపం సందడిగా ఉండడం గమనించవచ్చు. నవగ్రహ మండపం పక్కగా దుర్గాదేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఉపాలయంలో ప్రతి శుక్రవారం విశేషంగా పూజలు నిర్వహిస్తారు. దుర్గామాతకు ప్రత్యేక అలంకారం చేసి నివేదన సమర్పిస్తారు. కొందరు భక్తులు ఇక్కడ పెరుగన్నం నివేదించి వితరణ చేస్తారు. దుర్గాదేవి పక్కన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో కోరినదే తడవుగా వరాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గోచరిస్తాడు. ఈ లింగ మండపం పక్కనే చండీశ్వరి విగ్రహం, ఆ పక్కనే రామ, సీత, లక్ష్మణుల విగ్రహాలు విశేషంగా పూజలను అందుకుంటూ అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. శ్రీరామనవమి సందర్భంలో పానకం, మజ్జిగను ప్రసాదంగా పంచిపెడతారు. ఈ 2వ ప్రాకారంలో వృక్షాలు, మొక్కలు ఉంటాయి. శ్రీచక్రం ప్రత్యేక ఆకర్షణ. 2 ప్రాకారాలకు ప్రదక్షిణ పూర్తి గావించుకుని దేవతామూర్తులను సేవించుకుంటారు భక్తులు. తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య దివ్యక్షేత్రం
శివ, వైష్ణవ, శాక్తేయ దేవతామూర్తుల విగ్రహాలతో అలరారుతూ ఉంటుంది. సందర్భోచితంగా ఈ మహాక్షేత్రానికి అన్ని శాఖల సందర్శకులు విచ్చేసి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. మురుగన్ తన ఇద్దరు దేవీలతోటి కాకుండా కేవలం దేవసేన అమ్మతో మాత్రమే ఇక్కడ కొలువుదీరి ఉంటాడు. తిరుపరకుండ్రం శ్రీ షణ్ముఖ క్షేత్రంలో 2 ప్రాకారాలలోని దేవతామూర్తులు దర్శనంతో తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులు 3వ ప్రాకారంలోకి అడుగు మోపగానే అక్కడ శివుని జ్ఞానోదయానికి యోగ నృసింహ రూపంలో వెలసిన శ్రీ మహావిష్ణువు దర్శనం లభిస్తుంది. అదేవిధంగా అంజనీపుత్రుడు హనుమంతుడు నరసింహుని అభిముఖంగా నమ్రతతో ప్రణమిల్లుతూ కనిపిస్తాడు. విశాలమైన మండపాల్లో అఖిలాండ బ్రహ్మాండ పాలకుల ఉత్సవమూర్తుల వాహనాలను ఇక్కడ నిలిపి ఉంచుతారు. వీటి అందాలు పురాతన కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఈ ధామంలో ప్రతి ప్రాకారం కళాకాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. ఎత్తైన స్తంభాలపై పురాణగాథలకు బలం చేకూరుస్తూ అనేక కళారూపాలు కనువిందు చేస్తాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లోని వైష్ణవ శైవదేవతల అవతారాలను ప్రస్ఫుటంగా పామరులకు సైతం అర్థమయ్యేలా చెక్కారు. భారత, రామాయణ, భాగవత కావ్యాలను శిల్పచిత్రాల రూపంలో ప్రకటితమయ్యే భాగ్యం ఇక్కడ లభిస్తుంది. ముఖ్యంగా శివుడు వృషభ వాహనంపై తాండవం చేస్తూ ఓ పతాకాన్ని చేతిలో ధరించి ఉండే నాట్య భంగిమలు అబ్బురపరుస్తాయి. యక్షగానం తరహా ఆధ్యాత్మికతను పంచే కళలు ఈ ఆధునిక యుగంలో సమసిపోకుండా ఈ కళాకాంతులు రక్షిస్తాయని భావించవచ్చు. అదే క్రమంలో శివతాండవం మరిన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ కళారూపాలు దోహదపడుతున్నాయి. భారత పురావస్తు శాఖ ఈ శిల్ప సంపదను రక్షించేందుకు గట్టి భద్రత, నిఘా ఏర్పాటు చేసింది. ప్రాచీన యుద్ధ సామాగ్రి, ఆయుధాలు, మల్లయుద్ధ మెలకువలు, అనేక జంతుజాలం, పశుపక్షాదులు, పుష్పక విమానంలో ప్రయాణిస్తోన్న దేవతల రూపాలు మన యుద్ధ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. జంతువులు, పక్షులను దేవతలకు వాహనాలుగా చిత్రీకరించడంలో వన్యమృగాల జీవ వైవిధ్యాన్ని రక్షించాలని బోధించారు. ప్రతి ఆలయంలోనూ నాగేశ్వరుడు కొలువుదీరి ఉండడానికి కారణం కూడా ఇదే. పాడి పంటలను అనేక భూగర్భ జీవాలు నాశనం చేయకుండా ఈ సర్పాలు కాపాడతాయి. తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలోని కళా సంపదలను, దేవీ దేవతామూర్తులను, మండపాలను, ఉత్సవ మూర్తుల విశేషాలను ఆస్వాదిస్తూ అనేక ప్రాకారాలను సందర్శించుకుంటూ పునీతులై సోపాన మార్గంలో తేలియాడిన ఆ భక్తకోటి మూల విరాట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించేందుకు ముందుకు కదులుతూ కనిపిస్తారు. చతుర్యుగాలకు కోటానుకోటి దేవతలకు సేన సుబ్రహ్మణ్య స్వామి. స్వామివారి గర్భాలయానికి సమీపంలోకి చేరుకోగానే భక్తులు భావోద్వేగానికి లోనవుతారు. గర్భాలయంలోకి ప్రవేశించగానే ఆ ప్రదేశం స్వామి నామస్మరణతో మారుమురుగుతుంది. మురుగా మురుగా అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. స్వామి దర్శనంతో తమ జీవిత లక్ష్యం నెరవేరి జన్మ సార్థకమైనట్లు భావిస్తారు భక్తులు. కొద్దిపాటి ఇరుగ్గా గుహాలయంగా వెలసిన ఈ గర్భాలయంలో ఓ భారీ వినాయకుడి విగ్రహం కొలువుదీరి ఉంది. విఘ్నహరుడికి ప్రతి చోట అగ్రపూజ్యం లభిస్తుంది. అందుకే ఈ స్వర్గధామంలో కూడా అవిఘ్న ప్రదాయనుడికి ప్రాధాన్యత కల్పించారు. అనంతరం అక్కడే దివ్య తేజస్సుతో వెలిగిపోతోన్న దుర్గామాతను ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు మనసారా అర్చిస్తారు. దుర్గాదేవిని దర్శించుకున్న తరువాత శివలింగాన్ని మనఃపూర్వకంగా ఓం నమః శివాయ అని స్మరిస్తూ ఉండగానే ఉపస్థితుడై చిన్మయానంద స్వరూపుడై కోటి సూర్యుల కాంతిపుంజంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అపూర్వ దర్శన పరవశంలో భక్తులు తీర్థప్రసాదాలు సేవిస్తారు. గర్భాలయం నుంచి వెలుపలికి రాగానే అక్కడ లక్ష్మీకుండం ఎదురుపడుతుంది. ప్రతి ఏటా ఈ దివ్యక్షేత్రంలో మాఘమాసంలో ధ్వజారోహణ ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సమక్షంలోనే జరుగుతుంది. వేడుక సమయంలో స్వామివారిని ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్న వేదికకు ఎదురుగా ఉత్సవమూర్తిగా కొలువు తీర్చి ఉంచుతారు. ఈ అపురూప సుందర ఘట్టాన్ని వీక్షించేందుకు అశేష జనం హాజరవుతారు.
అమ్మాయియలు ఏకమవ్వాలని సురులు చలికొండ సానువుల స్థానువును కదిలింప చిలుకలోతుకు వినతిని చిత్తగింపంగా శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర దేవసేనాపతి వల్లి ప్రియ సాహో కవి మూర్ధన్య సర్పరూపార్చిత తారకాంతక మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మాణ నేపథ్యం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కుమారస్వామి తారకాసురుడితోటి భీకర యుద్ధం సాగించి విజయం సాధించాడు. రాక్షసుడితో యుద్ధం చేసి దేవతలను కాపాడిన ప్రాంతమే తిరుపరకుండ్రంగా పురాణాలు చెప్తున్నాయి. ఆ విజయ కేతనానికి గుర్తుగా ఈ ఆలయం వెలిసింది. కుమారస్వామి దేవసేన అమ్మవారికి ఈ క్షేత్రంలోనే వివాహం జరిగినట్లుగా కూడా చెప్తారు. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మాణం ఎంతో పరమార్థాన్ని నింపుకొని ఉంది. దేవతలకు రాక్షసుడికి మధ్య జరిగిన యుద్ధం ధర్మాధర్మాలకు మధ్య జరిగిన పోరుగా అభివర్ణిస్తారు. కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశం ఈ తిరుపరకుండ్రం అని శాసనాల ద్వారా ప్రకటితమవుతున్నది. అందుకే ఈ ఆలయం షణ్ముఖ క్షేత్రాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఎంతటి వివేకవంతుడైనా ధర్మం ముందు తలవంచాల్సిందే అని తారకాసురుడి సంహారంతో లోకకంఠకులకు గుణపాఠం నేర్పుతున్నది. తారకాసురుడు ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఆ ఆత్మలింగం తన మెడలో ఉన్నంత వరకు మృత్యువు తన దరిచేరకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం కోరాడు. ఆ వరగర్వంతో దేవతలపై కక్షగట్టి ముల్లోకాలను హింసించసాగాడు. దేవతల రాజైన దేవేంద్రుణ్ణి సింహాసనం నుంచి కిందకు తోసివేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ దుశ్చర్యలను భరించలేని దేవతలు బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. తారకాసురుడు శివుడి కుమారుడి వల్ల మాత్రమే మరణం సంభవించే వరం కోరుకోవడంలో ఒక దేవరహస్యం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. శివుడి పత్ని సతీదేవి దక్షుడి కుమార్తె. తండ్రితో విభేదించి పరమేశ్వరుడిని వివాహం చేసుకుంది. దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి శివదంపతులకు ఆహ్వానం అందలేదు. తండ్రి ఆహ్వానించకపోయినా సతీదేవి ఆ యాగానికి వెళుతుంది. కాని దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా సతీదేవి ముందే తూలనాడతాడు. భర్త మాటను కాదని వచ్చినందుకు తనకు జరిగిన అవమానానికి ముక్కంటిని తన తండ్రి దక్షుడు దూషించినందుకు పశ్చాత్తాపపడి సతీదేవి ఆ యాగకుండంలోని అగ్నికి ఆహుతవుతుంది. శివుడికి సంతానం కలిగే అవకాశం లేదు. శివుడి కుమారుడితో తప్ప తనకు మరణం సంభవించకూడదు అని తారకాసురుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. సతీదేవి త్యాగం తరువాత శివుడు విరాగిగా మారిపోయి తపస్సుకు మాత్రమే పరిమితమయ్యాడు. లయకార్యాలన్నీ స్తంభించిపోయాయి. ఆ సందర్భంలో దేవతలందరూ శివుడిని ఒప్పించి పార్వతితో కళ్యాణం చేశారు. శివపార్వతులకు మొదట గణనాథుడైన వినాయకుడు, రెండవ సంతానంగా దేవతల సేనాని అయిన కుమారస్వామి జన్మించారు. ఆ దేవసేనానే తారకాసురుడి మెడలోని ఆత్మలింగాన్ని ఛేదించాడు. ఇది తిరుపరకుండ్రం ఆలయం నిర్మాణం వెనకున్న ఇతిహాసం. ఈ ఆలయ నిర్మాణంలో మరో పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన తరువాత ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె దేవసేనతో కుమారస్వామికి వివాహం జరిపించాడు. ఈ విశేష వేడుకకు ముక్కోటి దేవతలు, సూర్యచంద్రులు, శివపార్వతులు హాజరై ఆశీర్వదించారు. దేవసేన కుమారస్వాముల వివాహం లోక కళ్యాణంగా కీర్తించబడింది. అందుకే వివాహం కాని యువతీ యువకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి వివాహ ఘడియ ప్రాప్తిస్తుందని ప్రతీతి. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక, పార్వతీ సుకుమారక, దేవసుమ సుకుమారక, దేవసేనా నాయక, జయతు 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 తారకాసురమారక,
జయతు 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 తారకాసురమారక. షణ్ముఖ క్షేత్రాలలోని అత్యంత ప్రాశస్త్యం కలిగిన తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య క్షేత్రానికి చేరుకోవాలంటే బస్సు లేదా రైలు మార్గాలు ఉన్నాయి. ఈ ఆలయ సందర్శన వేళలు, ఇతర పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. తమిళనాడులోని మధురై జిల్లా తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య దివ్యధామం దర్శన వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు. అన్ని రోజులు ఆలయాన్ని తెరచే ఉంచుతారు. మార్చి మరియు ఏప్రిల్ మాసం మధ్యకాలంలో విజయోత్సవాలు నిర్వహిస్తారు. మురుగన్ 14 రోజుల పాటు తారకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి విజయం సాధించాడు. అందుకు చిహ్నంగా దేవతలు ఇక్కడ విజయకేతనాన్ని ఎగురవేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంద్రుడు స్వామికి దేవసేనతో కళ్యాణం జరిపించినందున ఈ ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చేరుకోవాలంటే మధురై వరకు రైలు లేదా బస్సు మార్గంలో వెళ్ళాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు స్థానిక రవాణా సౌకర్యం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. మధురైలో శ్రీ కామాక్షి ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా అతి ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. కనుక షణ్ముఖ క్షేత్రాలతో పాటు కామాక్షి దేవాలయ సందర్శన భాగ్యం కూడా భక్తులకు కలుగుతుంది. ప్రతి మనిషి ఆధ్యాత్మికత, భక్తి, క్రమశిక్షణతో జీవించాలనే సత్యాన్ని బోధించే అద్భుత ఆలయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. దేవుళ్లకు సేనానిగా తన శక్తియుక్తులతో ధర్మస్థాపన చేసిన ఆ కార్తికేయుని ఆలయం దర్శించి తరించాం కదా. మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.